వెల్కమ్ టు మన షెఫ్. ఈరోజు సండే స్పెషల్గా కీమా కర్రీ కుక్కర్లో చాలా రుచిగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా 1/2 kg కీమాని నీట్గా కడిగి పెట్టుకోండి. అలాగే 3 ఉల్లిపాయలు, 2 టమాటా, 3 పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి గరం మసాలా దినుసులు అలాగే మిరియాలు కూడా వేసి వేయించిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనిచ్చేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న కీమాను కూడా వేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ కీమాలో నుంచి నీళ్లు ఊరతాయి కదా, నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించండి. తర్వాత టమాటా ముక్కలు వేసి వేయించుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. ఇలా కీమాలో ఊరిన నీళ్లు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికిన తర్వాత దీంట్లో కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడి వేసుకొని బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో 1 గ్లాస్ దాకా నీళ్లు పోసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లో లాస్ట్ గా 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ దాకా కసూరి మేతి, 2 పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసి వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో 4 విజిల్స్ రానివ్వండి. 4 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే మీకు కర్రీ రెడీ అయి ఉంటుంది. లాస్ట్ గా కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోండి. అంతే.